కొందరు మీ దగ్గర 50,000 ఉంటే మా దగ్గర ఇలా ఇన్వెస్ట్ చేయండి. మీరు రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేయండి అని వ్యాపారం పెడుతూ ఉంటారు. ఆ వ్యాపారంలోకి మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు. చిట్ ఫండ్ వ్యాపారం అంటారు దీన్ని. నాకు తెలిసినంత వరకు ఒక 1,00,000 మందుంటే ఇద్దరు లేదా ముగ్గురు చేయడానికే అవకాశం ఉంటుంది తప్ప, అందరూ ఈ వ్యాపారం చేయడం అనేది అసాధ్యము. కానీ అందరూ కూడా ఈ వ్యాపారంలో నిలకడగా ఉండలేరు. ఒక 1000 మంది ఈ వ్యాపారంలోకి వస్తే ఇద్దరు లేదా నలుగురు లోపే మాత్రమే కొంత రూపాయి సంపాదించుకుంటారు. కొంచెం ఒక పద్ధతిగా జనాలకి వచ్చిన డబ్బుని తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను అందరిని నిందించడం లేదు. వాస్తవికంగా మాట్లాడుతున్నాను. చక్కగా లాభం వచ్చి అందరికీ పంచిపెడితే సంతోషమే కదా! దానిలో ఎటువంటి సందేహం లేదు. నా పేరు దుర్గామల్లేశ్వరరావు సిద్ధాంతిని. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. చిట్ ఫండ్ వ్యాపారము మీరు పెట్టి నలుగురికి కూడా రూపాయి ఇద్దాము, మేము కూడా రూపాయి సంపాదించుకుందామని ఆలోచన ఉన్నవారు ఎన్నో రకాల ఆలోచనలు చేస్తారు. జాతకం చూపించుకుంటారు, ముహూర్తాలు నిర్ణయం చేసుకుంటారు, పూజా కార్యక్రమాలు చేపించుకుంటారు. అన్ని విధాలు కూడా ఏ తప్పు చేయకుండా ముందుకు వెళ్ళేవారు కూడా ఉంటారు. కానీ కొంత అవగాహన ఉండాలి అన్న ఉద్దేశం చేత ఈ వీడియో మీలాంటి వారు చిట్ ఫండ్ వ్యాపారం పెట్టుకునేవారు చూస్తారు అన్న ఉద్దేశం చేత నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. చిట్ ఫండ్ వ్యాపారం పెట్టడానికి మంచి రోజు చూద్దాము. తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి తిథులు మంచిది. గురువారము, బుధవారము మంచిది. అశ్విని, రోహిణి, మృగశిర, ఉత్తర, స్వాతి, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు మంచిది. వృషభము, మిథునము, కర్కాటకము, తుల, ధనుసు, మీన లగ్నములు మంచిది. సప్తమము శుద్ధి బాగుండి శుభగ్రహ యోగ్యం గనక ఉంటే ఆ రోజు ఈ యొక్క చిట్ ఫండ్ వ్యాపారము మొదలుపెట్టడం క్షేమము, లాభము.